రాష్ట్రంలో ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని, కూరగాయలు, నిత్యావసర వస్తువుల, వంట నూనె ధరలను, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఏమీ తినేది లేదు, కొనేది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలికి వదిలేసి అనవసర విషయాలపైన రాద్ధాంతాలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలపైన, చిన్నపిల్లలు తదితరులపైన అత్యాచారాలు, హత్యలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయన్నారు. ఆచూకీ కనపడని పసిపిల్లలు, ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఉచిత ఇసుక, మద్యం విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 150 రోజులు పూర్తయింది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈ రోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 64,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పనో, లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో, ఇంకేదైనా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు 85 రూపాయలు అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ధర పెరిగింది. కందిపప్పు 95 రూపాయలది 180 రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూరగాయల ధరలు, నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమన్నా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ పంపకాలు చేపట్టాలని, ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీల మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. అదేవిధంగా పేదలకు ఆక్రమించుకున్న భూములకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడాబాబులకు, పరిశ్రమలకు ప్రారంభించిన భూములను స్వాధీనపరుచుకుని రైతులకు తక్షణమే పంచాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జయచంద్ర, సాయిలక్ష్మి, హరినాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.